ప్రారంభిస్తాయి. అట్లాగే ఈసారి దీంతో పాటు మాన్సూన్ సీజన్లో ఇది వానాకాలంలో వెక్టర్ బాండ్ డిజీజెస్ కానీ సీజనల్ డిజీజెస్ అడ్రస్ చేయడానికి రిడ్యూస్ చేయడానికి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఎంపీఓ కానీ ఎంపీడీఓ కానీ మన పంచాయత్ సెక్రటరీస్ కానీ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కూడా వాళ్ళు చేస్తున్నారు. మలేరియా కానీ డెంగీ కానీ వెక్టర్ బాండ్ డిజీజెస్ సంబంధించి శానిటేషన్ కోసం ఇప్పుడు వాళ్ళు స్పెషల్ ప్రత్యేకమైన ఒక క్యాంప్ ప్రతి జీపీలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ఇది డిఆర్డిఓ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్ కింద ఇప్పుడు మహిళా శక్తి కేంద్రం కూడా మనం ఇది 23 సెక్టర్స్లో ఈసారి బిఓఎస్కి విలేజ్ ఆర్గనైజేషన్స్కి ఎస్ఎస్డీస్కి మహిళా సంఘాలు వేరే వేరే రంగంలో మనం ఆంటర్ప్రెన్యూర్ ద్వారా తయారు చేయడం కోసం ఇప్పుడు ఒక థాట్ ఉంది, ఆలోచన. ఫుడ్ ప్రాసెసింగ్ కానీ టైలరింగ్ కానీ ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ హోటల్ కానీ ఇవి అన్ని ఎస్ఎస్డీస్కి ఈసారి ఇవ్వడం కోసం ప్లానింగ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే రావడం చాలా సంతోషం ఉంది. కాబట్టి ఎందుకంటే అందరినీ గౌరవించే ఇది పార్టీ పక్కన పెట్టు మంచి డెవలప్మెంట్ కార్యక్రమంలో అందరూ కలుసుకున్నారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా సందేశం. ఈరోజు జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు సోదరులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు తరుణ గారికి మరియు ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, మిగతా ప్రజాప్రతినిధులందరికీ మరియు అధికారులు, ముఖ్యంగా మీడియా మిత్రులు, నేను సమావేశం కావడం ముఖ్య కారణం అన్నగారు అన్నట్టు పార్టీ లేవు, ప్రాంతాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు. మనమందరం ప్రజల జీతగాలు. ప్రతి నెల అధికారులు జీతం తీసుకుంటున్నాం, ఎమ్మెల్యేలుగా అధికారులు జీతాలు తీసుకుంటున్నాం. కాబట్టి బాధ్యతగా ఎలా ఉండాలి ప్రజాస్వామ్యంలో? పేదోళ్ళు మర్చిపోయినాం, ఉన్నోళ్ళు పట్టుకుని ఊరాడుతాం. ఎవరికి చెప్పాలి సమాధానం? ప్రజాప్రతినిధులంటే గౌరవం లేదు, ప్రోటోకాల్ అంటే గౌరవం లేదు. అధికారులు మేము అడిగింది ఏమడుగుతున్నామని చెప్తున్నాను. వేదిక వీళ్ళంతా దయచేసి మీరు మళ్ళీ ప్రజా జీవితంలో టైం అయిపోతున్నారు. లాస్ట్ అధికారులు కూడా ముఖ్యంగా దయచేసి రాజకీయ నాయకులు మేము ఏది చెప్పినా రూల్స్ ఏమి ఉంటుంది ఇంప్లిమెంట్ చేయండి. మేము 5 ఏళ్ళు ఉంటాం, తర్వాత మాదిగ మొత్తం తర్వాత మీరు 35 సంవత్సరాలు కాన్స్టిట్యూషన్ మీద అన్ని రకాల అవగాహన వాళ్ళు
పోటీ పరీక్షలలో పెట్టి కోట్లాది మంది ఐఏఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళు, ఉన్నత ఉద్యోగాలు చేసి ఎంపీడీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, రాజకీయ నాయకులు మాటలు పట్టుకొని నిజమైన హార్పులకు ఎటువంటి పథకాలు సగం మంది పథకాలు ఉంటాయి. నిన్నగాక మొన్న ఎప్పుడో 2014 కేసులో 525 కంప్లైంట్ పంచటోడు లేడు, పంచుతాయి చెప్పటోడు లేడు. సగం మంది చచ్చిపోయారు, సగం మంది మంచవతం వచ్చింది, మనం మంచం. కాబట్టి కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్పారు, ఎప్పుడు వస్తారు పంచాలి, చచ్చిపోకుండా పంచాలి. కాదంటే అధికారులు అందరూ విమానం సినిమా చూడండి, కోరిక నెరవేరకముందు తండ్రి కొడుకు ఎట్లా చనిపోతుంది. దయచేసి రాజకీయ నాయకులు మీకు చెప్తున్నాను, నేను కొత్తగా వచ్చాను రాజకీయాలు, కానీ రాజకీయ కుటుంబమే. ఎనభై 87 పల్లెలలో 84 పల్లెలు ఇల్లు, స్కూళ్ళలో బాత్రూమ్, ఇక నిన్నైతే 0% ముగ్గురు పాస్ అవుతారు. 3 కోట్ల సాలరీస్ ఇస్తే ముగ్గురు పాస్ అవుతారు. ఈరోజు మీటింగ్ అయిపోయిందా, మీడియా మిత్రుల మీద రాస్తారు పాపం, అని ఎంత ప్రయత్నం చేసినా ముఖ్యంగా మీకు అందరికీ చెప్తున్నా, డెప్యూటీలు కావచ్చు, ఎంపీడీలు కావచ్చు, విశాఖపట్నంలో మరీ దారుణాలు ప్రోటోకాల్కి అగ్నిస్ట్ అవుతున్నారు. దయచేసి మిమ్మల్ని మేము గౌరవిస్తాం, మీరు మమ్మల్ని గౌరవించండి. మమ్మల్ని మీరు గౌరవించని రోజు మేము మిమ్మల్ని గౌరవించాం, మీ స్థానాన్ని గౌరవించాం, మీ డిజిగ్నేషన్ గౌరవించాం. ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా ఏదైనా, ముఖ్యంగా ఇక జడ్పీటీసీ సోదరులకు దయచేసి కలవడం జరిగింది, చీఫ్ సెక్రటరీ గారు కలవడం జరిగింది. చెప్పాను, ఎటువంటి సంకోచం లేదు. నా 6 జనాభా ఎంత, నా మీద తీసుకొస్తున్న అప్పు ఎంత, నా బాధ ఎంత, ముఖ్యమంత్రి గారు చెప్పండి. చీఫ్ సెక్రటరీ గారికి ఇన్ఫర్మేషన్ ప్రకారం లిస్ట్ ఇచ్చాను. డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఇచ్చిన నిధులేమి, 6 శాసనసభ్యులకు ఇచ్చిన నిధులేమి, అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తాను, అవసరమైతే సుప్రీంకోర్టు. ఎవరు నేర్పాలి అప్పు? 38,000 కోట్లు ఈ 6 నెలలు. కాబట్టి అప్పు మాదే, నిధులు మాకే, ఆదాయం మాకే, వాటాలు మాకే. 6 సొమ్ము కొడగలుకోవద్దు, నిజామాబాద్ సొమ్ము ఖమ్మం కోవద్దు. 100 కోట్లు, 1000 కోట్లు. కాబట్టి ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా పోరాడు, మతాలకు అతీతంగా పోరాడు. ఎందుకు గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్లే జిల్లా పరిషత్ సమావేశ మంత్రులు కొత్తగా ఉన్నారు 21 సెంచర్లో. అయితే నిజామాబాద్ ఎందుకు ఉండకూడదు? ఈ 5 ఏళ్ళలో చూపిద్దాం ఏంటి నిజామాబాద్ జిల్లా బిడ్డల భవిష్యత్తు. రాజకీయం పక్కన పెట్టండి, వేదిక అయిపోతారు, రాజకీయం బయట మాట్లాడు, గడ్డి కేసు చదువుతాడు. అభివృద్ధి ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే, మీరు రాజకీయాలు మళ్ళీ మాట్లాడుకోవడం ఏ పట్టణంలో నాకు అభ్యంతరం లేదు. మీకు చెప్తున్నా, అధికారులకు అసలు చెప్తున్నా, మీకు ఒక్క నిమిషం. నేను ఏం చెప్తున్నానంటే, నిజామాబాద్ అభివృద్ధి ముఖ్యం. మీరు ఏ పార్టీలను, ఏ మతంలను, ఏ కులంలో అధికారులకు మనం ఇబ్బంది కలిగించదు. మనం పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో, ఎందుకంటే నిజామాబాద్ రాజకీయాలకు అతీతంగా ఈ 5 సంవత్సరాలు అందరూ తోడ్పాటు కోరుకుంటున్నాం. రెండోది జరుపుకున్నందుకు నా యొక్క శుభాకాంక్షలు. భవిష్యత్తులో ప్రజలకు ప్రేమించిన వాళ్ళు, ప్రజలకు సేవ చేసిన వాళ్ళు మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని కోరుకుంటున్నాను. ప్రజలకు మంచి చేసిన వాళ్ళు మాత్రమే, ప్రజలతో ప్రేమించే వాళ్ళు మాత్రమే ప్రజా జీవితంలో ఉన్నతమైన పదవులు అనుభవించాలి. ప్రజల కంటకులకు మారిన వాళ్ళు పర్సనల్ జీవితంలో ఎంజాయ్ చేసుకోవచ్చు.
ప్రజా జీవితం అంటే ప్రజలకు సంబంధించింది, పేదలకు సంబంధించింది. కాబట్టి దయచేసి నా మిత్రులందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, అధికారులు కూడా పార్టీలకు అతీతంగా మీరు ఈ ప్రోటోకాల్ జాగ్రత్తగా పాటించాలి. ఇప్పుడు పోరాడే శాసనసభ్యుల మధ్య పోరాటం తీవ్రంగా ఉంటుంది. దయచేసి అందరూ తెలుపుకున్న ఎందుకంటే అధికారులు చాలా మంది గమనిస్తున్నాను, ఇబ్బందికరమైన పరిస్థితులు. కాబట్టి అధికారులకు గౌరవించడం నాకు బాగా ఇష్టం. కాబట్టి ఎందుకంటే మీరే లేకపోతే దేశం లేదు, కాన్స్టిట్యూషన్ లేకపోతే రాజ్యాంగం లేకపోతే దేశం లేదు. మీరు ఎవరు పడితే వాడు ప్రజలు తిరస్కరించిన వాళ్ళని, చీకటి రూమ్లను పోటీ చేసిన వాళ్ళని గౌరవించడం మొదలు పెడితే ప్రజలు గెలిపించిన నాయకులు తలవంచుకునే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా అధికారులతో మాట్లాడడం కష్టం. అది కూడా కాకుండా జిల్లా మొత్తం అధికారులు కూడా గమనించండి. దయచేసి చీకటి రూమ్లను ఫోన్ చేసేవాళ్ళు మాటలు పట్టించుకోవాలి. మేమైనా ఏదైతే న్యాయబద్ధంగా ఉన్నదో, ధర్మబద్ధంగా ఉన్నదో ఆ పనులు చేయండి. మీ ఉద్యోగాలు ఎటువంటి బ్లాక్ స్పాట్ తెలుసుకోకండి. ఎందుకంటే మీరు కూడా 35 సంవత్సరాలు సబ్మిట్ చేయాలి. కాబట్టి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మాకు సాధించినటువంటి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు 5 సంవత్సరాలు ముగించుకొని చివరి మీటింగ్ స్థానిక సంస్థల ప్రతినిధిగా, స్థానిక సంస్థల తరఫున చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ఒక సలహాగా ప్రభుత్వానికి తెలియజేసిందా మీకు చెప్తా ఉన్నాను. మరి ఒక బాధతో, ఒక స్థానిక సంస్థ ప్రతినిధిగా ఒక బాధతో చెప్తున్నటువంటి విషయం. పల్లె గ్రామాల అభివృద్ధినే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా స్థానిక సంస్థల ప్రతినిధులకు మాత్రమే తెలుస్తాయి. మరి ఈరోజు అట్లాంటి స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజలతో ఎన్నుకోబడి మరి ఈరోజు అభివృద్ధి విషయంలో వెనుకబడేటువంటి సందర్భం. మరి ఏమన్నా ప్రజలు ఇచ్చిన మాట నెరవేర్చలేని బాధ అన్నమాట. ఎంతో ఆశతో ఏమైనా చేస్తామని చెప్పేసి మరి ఈ జడ్పీ స్థానానికి వచ్చాం. మమ్మల్ని ఆశ పెట్టుకొని ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించారు. మరి ఈరోజు ఏం చేశాము అంటే మరి వెనకకి తిరిగి చూస్తే ఏం కనబడతలేదు. అభివృద్ధి ఒక పక్కన ఉంటబడితే మేము చేయలేకపోతే మరి మాకున్నటువంటి అధికారాలు కూడా మొత్తం తీసేసి స్థానిక సంస్థల అధికారాలన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి సందర్భం. మరి బాధ ఎవరికి చెప్పుకోలో తెలియదు, ఏం చెప్తున్నా తీరదు. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు చివరిగా నా ఒక్కరి బాధ కాదు, మా అందరి బాధ. ఒక గ్రామ వార్డు మెంబర్ నుంచి పడితే ఎంపీపీ జడ్పీసీ దాకా ఇదే బాధ. సరే మేమేదో ఎలా చేసినాం జరిగింది, కానీ ముందు కూడా మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ కాంటెస్ట్ చేస్తారు, గెలుస్తారు. మాకు జరిగినటువంటి అన్యాయం, మాకు జరిగినటువంటి బాధ మరి వచ్చేటువంటి ప్రతినిధులకు జరగద్దు అని చెప్పేసి చివరిగా మరి ఈ నా యొక్క మాటను నా సోదరులు ఎంపీపీ జడ్పీసీ తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి స్థానిక సంస్థలకు కూడా అధికారాలు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి అని చెప్పేసి మా అందరి తరఫున ఈరోజు సభాముఖంగా ప్రభుత్వానికి తెలియజేసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ.
24వ మహాజన సభ ఈరోజు లాస్ట్ మహాజన సభ సక్సెస్ఫుల్ అయింది. ఈరోజు గౌరవ జడ్పీటీసీలందరినీ సన్మానించుకోవడం జరిగింది. మన గౌరవ జడ్పీటీసీలు కానీ గౌరవ ఎంపీపీలు కానీ ఏదైనా అనుమానాలు ఉంటే ఏదైనా డిపార్ట్మెంట్ అడిగినానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు మేము ఒక కుటుంబ సభ్యులు కలిసి ఎఫర్ట్స్ ఉపయోగించాం. ఇక గౌరవ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ మా అధికారులు కానీ అన్ని డిపార్ట్మెంట్లు అధికారులు ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ నుండి మంచి అనిపించే రోజు అది దీన్ దయాళ్ వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకొని 15 మడిగలు కూడా కట్టించారు. అట్లాగే దేశం బడ్జెట్లో కూడా ఎక్కువ 40 లక్షలు సొంతంగా 10 మడిగలు కూడా తక్కువలో పెట్టుకున్నారు. ఆ 10 మడిగలు కూడా అయిపోతాయి. మంత్లీ 5 లక్షలు ఇన్కమ్ వస్తుంది. ఎవరన్నా ఏ చేయడం వచ్చినా ఫర్ ఎవర్ గుర్తించుకునే కార్యక్రమాలు ఇటువంటి చేయాలి. కాబట్టి అలాగే ఈ సందర్భంగా నేను స్టేట్ గవర్నమెంట్ కోరేది ఏంటంటే మా జడిపి చాలా బిల్డింగ్ పురాతనం అయిపోయింది. 63 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఫైనాన్స్లో ఆల్రెడీ సంవత్సరాన్నర అయిపోయింది. మరి ఇమీడియట్ 1-2 డేస్లో మాకు జియో ఇప్పిస్తే మొన్న టైంలో శంకుస్థాపనలు చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి సహకరించిన గౌరవ మా జడ్పీటీసీలు, మా ఎంపీపీలు, మా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, మా సిఇఓ గారికి, మా జడ్పీ సూపరింటెండెంట్స్కి, సీనియర్ అసిస్టెంట్స్కి, స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి కింది నుంచి మీద దాకా చెప్పే కింద ఏదైతే అటెండర్ ఉందో అటెండర్ నుంచి సిఇఓ దాకా ప్రతి ఒక్కరికి, అట్లాగే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, అధికారులకి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.